పాము కోసం ఉంది స్వామి. ఈడ పాము ఏమైనా తిరుగుతుందేమో కొంప తీసి. సాయంత్రం అయ్యేసరికి గొర్రెలకు పోయిన వాళ్ళు, పనికి పోయిన వాళ్ళు, బర్రెలకు పోయిన వాళ్ళు, యాడికి పోయిన వాళ్ళు అనే సరే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ అందరితో ముచ్చటించాల్సిందే. గర్వంగా చూపించడానికి ఇట్లా పొగడతగా ఇట్టనేటోళ్ళు ఇట్లా. అంటే పిల్ల బ్యాచ్ మొత్తం సేదురుబాయి మీద ఉండేవాళ్ళు. ఈ సేదురుబాయి మీద కూర్చొని ఇంకా పెద్దోళ్ళు ముచ్చట్లేస్తుంటే పిల్లలు ముచ్చట్లేసేటోళ్ళు. అప్పట్లో బోర్డు చూడండి, ఇప్పుడంతా స్టైల్ బోర్డులు వచ్చినాయి. కానీ అప్పట్లో నల్ల రంగు మాత్రం వేసేటోళ్ళు. ఇట్లా నల్ల రంగు వేసి బడి చూడండి. ఆ పక్క ఒక తొర్ర, ఈ పక్క ఒక తొర్ర, అన్ని తొర్రలే. మా ఊరిని కాపాడే నదీదమ్మ. అప్పట్లో కుళ్ళులు వస్తుండే. టేస్ట్ మాత్రం ఫిల్టర్ నీళ్ళు కూడా దీని ముందు తక్కువే. ఎప్పుడైనా మా అంకాలమ్మ పౌర్లమ్మ పొంగలు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి పొంగలు పెట్టుకుంటాము. సో ఏమే అంకాలమ్మ, ఓ నేనంటాం మీ ప్రవీణ్ గారు ఈరోజు మరో సరికొత్త పెడుతుంటే మళ్ళీ మీ ముందుకు వచ్చినా కొత్త గెటప్ వేసుకొని కొత్త ప్రపంచాన్ని అయితే చూపిపోతున్నాను. కొత్తదేం కాదు, పాతదే. అందుకని వింటేజ్ లుక్ అయితే వేసుకున్నా. నా గెటప్ పెట్టండి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం వింటేజ్ షూట్ అయితే చేస్తున్నాము, అందుకని వింటేజ్ లుక్ అయితే వేసుకున్నాను. ఇది మా అప్పట్లో మా జేజప్ వేసుకున్న గెటప్. చూడండి గెటప్ ఎంత బాగుందో. ఇది వేసుకోవడానికి నాకు 10-15 నిమిషాలు పట్టింది. ఎవరికి శాత కాలేదు. నేనే సెర్చ్ చేసుకుని మరి నేనే సొంతంగా వేసుకున్నా. ఏమన్నా తప్పుగా కట్టుకోమంటే క్షమించండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే 20 సంవత్సరాల ముందు మేము ఒక ఊర్లో అయితే ఉన్నాం. ఆ ఊరు మొత్తం వరద వచ్చి కొట్టుకోమైంది. అక్కడి నుంచి లేసేసి కొత్త ఊరికైతే వచ్చినాం. కానీ ఈ రోజు మా పాతూరు ఎట్టుండేది, మా పాతూరులో ఏమేమి ఉన్నాయి, మా పాతూరులో బడి, మా పాతూరులో గుడి, మా పాతూరులో దేవుడు అన్ని చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చేసిన. సో అంతకుముందు అయితే మీకు షార్ట్ వీడియో పెట్టున్నాను, చాలా మంది చూసుంటారు. చూడకపోతే ఈ రోజు అయితే చూసేయండి. ఇక్కడ నుంచి మా పాతూరు దగ్గర 2 కిలోమీటర్లు ఉంటుంది. మనం నడిచైనా పోవచ్చు లేదా బైక్ లైనా పోవచ్చు. కానీ మనం వింటేజ్ లుక్ లో ఉన్నాం కాబట్టి వింటేజ్ స్టైల్లో ఎద్దుల బండి మీద పోతే ఎట్లుంటది, అందుకని ఎద్దుల బండి అయితే కట్టిస్తున్నాను. ఎద్దుల బండి మీద మా ఊరికైతే వెళ్ళిపోదాం, అంటే మా పాతూరుకి అయితే పోదాం. మా పాతూరు మాత్రం చూడడానికి భలేగా ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా పాత పడిపోయింది. ఆ పాత పడిపోయిన దాంట్లో కూడా అద్భుతాలు ఉన్నాయి. అవి కూడా మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఎద్దుల బండి అయితే కడదాం. ఇది ఎద్దుల బండి, మా బాబాయ్ వాళ్ళు ఎద్దుల బండి. ఒకప్పుడు ఎద్దుల బండి ఎట్లుండేది అంటే రౌండ్ చక్రాలతో ఉండేది. కానీ ఇప్పుడైతే టైర్లు వచ్చేసినాయి. ఇప్పుడు చక్రాలే కనపడట్లేదు. అప్పుడు అదేదో నల్లంగా ఉండేది, అది అంటుకుంటే అసలు పోయేదే కాదు. సో ప్రస్తుతానికైతే మనకి ఉండే బండితోటి మనం ప్రయాణం సాగించాలా. అందుకని మా బాబాయ్ ఎద్దులు అయితే కడుతున్నాడు. బాబాయ్ కమాన్. మా సింహాలు 2. ఓకే దా. ఇది దాపడ అంటే కుడి చేతి పక్క దాపడ దాపడ అని చెప్పు. కుడి చేతికి దానికి ఓకే. ఇది దాపడ, ఇది వలపడ. అంటే అప్పట్లో ఎద్దులను గుర్తుపెట్టేది అట్టటు. దా 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 కింద నుంచి పై నుంచిదే. ఓ కాదు బాబాయ్, ఎద్దులకి ఉన్న పేర్లు పెట్టినవా? జయసింహ వీరసింహ లాగా. నాకు రాముడు భీముడు అంటేనే ఇష్టం. దీని పేరు రాముడు, దీని పేరు భీముడు. ఈరోజు ఫిక్స్ అయిపో. ఎప్పుడైనా సరే ఎద్దులతో ఉన్న అనుబంధమే వేరు. అది మేము చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎద్దులు ఉండేవి. కానీ ఇప్పుడు మా జేబ్బా కాలం తిరిగిపోయిన తర్వాత మా ఇంట్లో ఎద్దులు లేకుండానే పోయినాయి. కానీ మా బాబాయ్ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి మా బాబాయ్ దగ్గర ఉన్నాయి, మా పెద్దయ్య వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక 3 గాళ్ళు అయితే ఉన్నాయి మా ఇళ్లలో. ఎద్దుల బండి కట్టేది చూడడానికి ఈజీగా ఉంటుంది. కానీ అటు ఇటు అయితే బండి అటు ఇటు దొల్లిపోద్ది. అందుకని టైట్గా మా బాబాయ్ చేత కట్టించినాను. ఇప్పుడు మనం సవారీ అయితే చేసేద్దాం. అటుగా బా, ఎద్దుల మీద సవారీ. అబ్బా, ఎద్దులు నడుపుతుంటే ఎందుకులే అప్పటి రోజుల్లో నేను ఎందుకు పుట్టలేదురా అనిపించింది. భలే ఉంది అయితే. డాయ్ ఎద్దుల బండి దోలుతుంటే BMW ఆడి దొలినట్టు ఉంది. అంటే నాకు అంత హ్యాపీనెస్ ఉంది. రిచ్ కిడ్స్కి BMW అయ్యట్ట, నాకు ఎద్దుల బండి అట్ట. కావేరీ కదలవా? దిగా 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 దిగా
దిగా దిగా దిగా ఎవరి దాకా మొత్తానికైతే మన పాతూరుకు వచ్చేసినాం. ఎద్దుల బండి ఇక్కడ పార్కింగ్ చేసినాం. ఇప్పుడు ఎద్దుల బండి నుంచి దిగేసి మన మన రాజ్యానికి అయితే వెళ్ళిపోదాం. ఎద్దుల బండి దోలుతుంటే ఒక సవారీ చేసినట్టే ఉంది. మా పాతూరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పాతూరును మన డ్రోన్లు అయితే చూసేద్దామా? ఓకే, వచ్చేసాయి. డ్రోన్ షాట్లో మా పాతూరుని అయితే చూసారు కదా. పాతూరు చూడడానికి మొత్తం చెట్లే ఉంటుంది. ఇల్లులు ఒక్కటి కూడా ఉండవు. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు మేము ఇక్కడ ఉండేటోళ్ళం. 20 సంవత్సరాలు అయింది మేము కొత్త ఊరికి పోయేసి. ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయినా సరే కొన్ని అవశేషాలు అయితే ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు మెమొరీగా ఉంటుంది, మీకు కూడా చూసినట్టు ఉంటుంది కాబట్టి చూపించడానికి అయితే వచ్చిన. మంచి కత్తులు కూడా ఉన్నాయి. అంటే దేవుడి కాడ కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తి కూడా మా గుళ్ళో ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నన్ను ఫాలో అయిపోండి, వచ్చేసేయండి. సో మనం ఎంట్రన్స్లోనే, ఇది మా ఊరు గమిట్లోనే ఫస్ట్ మనకు చూడడానికి ఒక బోరింగ్ ఉంటుంది. బోరింగ్ తర్వాత దేవుడు ఉంటుంది. ఈ బోరింగ్ అప్పుడెప్పుడో వేసింది చూడండి. బొక్క పడిపోయింది. నీళ్ళు అయితే వస్తాయి, కానీ కుళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి. నీళ్ళు వస్తాయి, కుళ్ళు వస్తుంటాయి. టేస్ట్ మాత్రం ఫిల్టర్ నీళ్ళు కూడా దీని ముందు తక్కువే. అంత టేస్ట్గా ఉన్నాయి. మా ఊర్లో కరువు కాలంలో ఉన్నప్పుడు బోరింగ్ వేయించినట్టుండ్రు. 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. నేను దగ్గర 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కొత్త ఊరికైతే వెళ్ళిపోయాను. నాకు ఇక్కడ కొన్ని మాత్రమే గుర్తుండే, ఎక్కువ గుర్తులేవు. నేను మా పెద్దోళ్ళు చెప్పిన దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇది బోరింగు. ఈ పొయ్యి గడ్డలు చూసారు కదా, ఏంద్రా ఇవన్నీ పొయ్యి గడ్డలు ఏడబెట్టుకొని వండుకొని తినేవల్ల అనుకోబాకండి. మేము ఆ కొత్త ఊరికి పోయినా సరే ఎప్పుడైనా మా అంకాలమ్మ పౌర్లమ్మ పొంగలు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి పొంగలు పెట్టుకుంటాము. సో ఏమే అంకాలమ్మ చూడండి, యాప చెట్టు, ఇది దేవుడి చెట్టు అన్నట్టు. ఆ చుట్టూ చీర కూడా చూడవచ్చు మీరు. చీర, గాజులు, దారం అన్ని చుట్టున్నారు. ఇప్పటికి కూడా మా ఊరికి దేవత ఏమే. సో సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో ఇక్కడికి వచ్చి మేము పొంగల్ అయితే పెట్టుకుంటాము. సో అంకాలమ్మ తల్లి చెట్టు పక్కనే ఇక్కడైతే ఇంకొక రాళ్ళు అయితే బాతున్నాయి కదా. ఈ రాళ్ళు కాదు, ఏమన్నా నడీదమ్మ, మా ఊరిని కాపాడే నడీదమ్మ. అప్పట్లో పూజలు చేస్తే ఇంకా బాగుండేవి, కానీ రాళ్ళకు కనపడుతున్నాయి ప్రజెంట్. సో ఇది మా ఊరు గమిట్లోనే దేవుళ్ళు ఉంటాయి. దాని తర్వాత ఇవన్నీ ఇల్లులే. సో ఈ పక్క ఒకటి కూడా ఏం లేవు చూడండి, ఇవన్నీ ఇల్లులు. ఈ పక్క కూడా ఇల్లులే, అన్నీ పడేసి ఉన్నారు రాళ్ళు గీళ్ళు అన్ని చెట్లు. మా ఊరు ఇప్పుడు కూడా చిన్నూరే, అప్పుడు కూడా చిన్నూరే. ఇప్పుడంటే ఒక 4-5 ఈదులు ఉన్నాయి. అప్పుడు మా ఈదు మొత్తం ఒకటే ఉండేదంట. బారుగా ఈ నుంచి ఆ చెరువు కట్ట వరకు మొత్తం ఒకటే ఈదు ఉంటుంది. ఈదులో చిన్న గొంతులు ఉండేవి. అప్పట్లో 50-60 ఇల్లులు ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ ఒక 30 ఇల్లు ఉంటాయి అంతే. చూడండి, ఇది యాక్చువల్ నాకు తెలిసి ఇది మా ఇల్లు అనుకుంటా. ఇది ఈ పక్కే ఫస్ట్లోనే ఉంటుంది మా ఇల్లు. మాది ఒకటే ఇల్లు. ఒకటి ఇల్లు అయితే మా జయబ్బోళ్ళు, మా మొచ్చయ్యబ్బోళ్ళు అందరూ కలిసి ఇప్పటికి ఒక 6 ఇల్లు అయినాయి మావి. అన్నీ ఒక ఇంట్లోనే ఉండేటోళ్ళం. అప్పుడు కూడా ఇడిపోయి ఒక 3 ఇల్లు ఉండేవి. అంటే గొంతులే గ్యాప్ ఉండేది. నాకు లిటిల్ బిట్ గుర్తుంది, ఎక్కువ గుర్తులేదు. చిన్న గొంతుల్లో ఉండేవి. బాత్రూమ్లు కూడా చిన్న గొంతుల్లో ఉండేవి. సో ఇంక ఈ పక్క కూడా ఇల్లులు ఉండేవి.
అంతా చూడడానికి మీరు డ్రోన్ షాట్లో చూసుంటే మొత్తం కంపరా చెట్లే కనపడి ఉంటాయి, కానీ ఇల్లుల అవశేషాలు ఏం కనపడుండు. సో ఏడు చూడండి ఇల్లుల అవశేషం మీకు కనపడుతుంది. సో ఇది చిన్న దొడ్డు లాంటిది. ఇది చూడడానికి ఏమో చిన్న గట్టు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ శుద్రాలతోటి. ఈ గరిసె ఏమో అనిపిస్తుంది, గరిసెలో ఉన్నాయిరా అప్పుడు అని చెప్పిండు. ఇదొక గరిసిలా ఉంది, రెండు మధ్యలో గోడ కూడా ఉంది. గరిసె అంటే మీరు చాలా మందికి డౌట్ ఉండొచ్చు, గరిసెలేంద్రా అని. అప్పట్లో ఒడ్లు గోతాల్లో పెట్టుకునే వాళ్ళు కాదు, ఒక ఇంట్లోనే ఒక మూలకి పెద్ద గోడలాగా కట్టుకుని 4 పచ్చాలుగా దాంట్లో అయితే పోసుకునేవాళ్ళు. ఒడ్లు పోసుకొని ఎప్పుడైతే అవసరం ఉంటో అప్పుడు లోడుకునేవాళ్ళు, దాన్ని గరిసెనేటోళ్ళు. అప్పుడు అంటే అప్పుడు స్టోర్ చేసుకునే పద్ధతి వేరే ఉండేది. ఇప్పుడు చూపించడానికి కూడా మా ఊర్లో ఎక్కడా గరిసెలు లేవు, ఇంకా అది కష్టమే చూపించడం. సో అది గరిసెలు. ఈ పక్క ఇల్లులు, వరుసగా ఇల్లులు ఉండేవి. ఇది కూడా ఇదంతా ఇల్లు ఉండండి, అవి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళు. అదంతా మా ఇల్లు, మా పదేళ్ళ ఇల్లు, మా జేబ్బల్ ఇల్లు. ఈ గరిసెలు ఇంక దాటుకుంటే ఇంక ఇక్కడ వరకు మా ఇల్లు ఉండేవి అంతే. ఇంక ఇదంతా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఉండేవి. అందరూ అన్నీ ఒక 2-3 అంటే కులాలు అంటే మళ్ళీ ఫీల్ అవ్వబాకండి. మా ఊర్లో ఒక 3-4 కులాలు ఉండేవి అప్పుడు, అందరూ ఉండేటోళ్ళు. కానీ ప్రజెంట్ అయితే 3 కులాలే ఉన్నాయి. విలేజ్లో కులం అంటే మీరు లైక్ ఏదో బ్యాడ్గా ఫీల్ అవ్వబాకండి. కులం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఏమంటారు ధైర్యం లాంటిది, జస్ట్ గౌరవించాలి అంతే, కానీ కులపిచ్చి మాత్రం ఉండకూడదు అని చెప్తున్నా. ఇది అక్కడి నుంచి వస్తే 2 ఇక్కడ చూడండి, ఈ రోడ్డు బారుగా ఒక ఈద్ అయితే ఉంది. దాని తర్వాత ఇటు ఒక ఈద్ ఉంది. ఇక్కడ గుడి ఉంటుంది, గుడి. ఆ ఈద్కి ఎదురుగా గుడి. ఈ గుడిలో లాస్ట్ టైం నేను పోయి కూడా చూపించినాను మీకు. గుడి శుద్రాలతో కట్టేస్తున్నారు, కానీ 20-30 సంవత్సరాలు అయినా కూడా చెడిపోలే. చూడు, పాము కోసం ఉంది స్వామి. ఇక్కడ పాము ఏమైనా తిరుగుతుందేమో కొంప తీసి. పోవడం కొరంత డేంజర్ ఇలాగా ఉంది నాకు తెలిసి, పాము కోసము. దీని లోపల కత్తి ఉంది, కత్తి చూపించిన. ఇదే గుడి చూడండి, అప్పుడు చాలా సింపుల్గా ఉండేది, కానీ అందరం కలిసి చేసుకునేటోళ్ళు, అన్ని ఉభయాలు పెట్టుకొని చేసుకునేటోళ్ళు. కత్తి ఉంది ఇక్కడ, పాము ఉందేమో అని భయం అవుతుంది. పాములు ఉంటాయంటావు బాబాయ్? ఏమో చెప్పలేనంటవా? ఓకే, కత్తి ఊరి వంగిపోతుంది. ఇది ఇప్పటికీ 20-25 సంవత్సరాలు అవుతుంది మేము ఊరిని వదిలిపెట్టి పోయి కూడా, కానీ ఎప్పటికీ కత్తి అయితే ఉంది. ఈ కత్తి మీ చాలామందికి ఏందరి కత్తి దేనికి అనుకుంటారు. అప్పుడు పల్లెటూరులో ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటే, దీంతో సవారి ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇట్లా ఎద్దుల ముందు ఇట్లా డ్యాన్స్ చేసుకుంటా ఇట్లా చేస్తారు, ఇట్లా లాక్కుంటా ఇట్ట దేవుడికి అంటే దేవుడు ఊరేగింపప్పుడు ఆయనకి ఏమంటారు, అదేదో సంథింగ్ అంటారు, గర్వంగా చూపించడానికి ఇట్లా పొగడతగా ఇట్టనేటోళ్ళు. ఇట్ట 4-5 యాంగిల్స్ ఉండేవి, నాకు తెలియదు. సో ప్రస్తుతానికైతే మనకు తెలిసింది ఇదే. ఇది కత్తి. సో మనం మళ్ళీ గుళ్ళో పెట్టేయాలా. ఇక్కడ పాములు ఉండేటట్టు ఉండి, కొసాలు కూడా ఉండి, గోడ కూడా పడిపోవచ్చింది మొత్తం. చూడండి, అప్పుడు గోడ కూడా శుద్రాలతో కట్టిండు, చుట్టూ పడిపోయింది. ఇది కూడా పడిపోద్దాం చూడండి, వంగిపోయి ఉంది గోడ కూడా. చూడండి, ఇప్పటికీ సెల్లు ఉండి. అంటే అప్పుడు రోజుల్లో విగ్రహాలు కూడా విగ్రహాలు ఉండేవా, కానీ ఇప్పుడు శిలలు మాత్రమే ఉన్నాయి. విగ్రహాలు కూడా ఉన్నాయేమో అప్పుడు. ఇప్పుడైతే శిలలు ఉండే, ఒక 3 శిలలు పెట్టున్నారు అంతే. గుడి చిన్న గుడి. మనం కత్తిని మనం ఎక్కడ చూసినా అక్కడే పెట్టాలా, ఎందుకంటే పురాతనమైనవి కాబట్టి మనం ఎక్కడికి ఎత్తుకొని పోకూడదు. అవి ఎక్కడ ఉన్నాయి ఆడే పెట్టేస్తాను. ఏడొకరు అంతా భయం అవుతా ఉంది, అవి ఆ పాములు ఏమైనా ఉంటాయేమో అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ బండ్లు. ఈ బండల్లో రకరకాల ఆటలు అయితే ఉన్నాయి. ఇది ఏందో అప్పుడు ఆడుకునే ఆట. ఇది బేరాట. ఇది బేరాట. ఇది పులి. ఇది ఇంకోటి 4 రాళ్ళ ఆట ఉంది, 4 రాట్ల ఆట. ఇది పులి జీతం. ఇట్లా వరుసగా రాళ్ళు వేసి ఉంటారు. అప్పుడు పెద్దోళ్ళు కూడా ఇక్కడికి వచ్చేది, ఇట్లా కూర్చొని వ్యవహారాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడెక్కడ లేని వ్యవహారాలని చేసి టయానికి సాయంత్రం అయ్యేసరికి గొర్రెలకు పోయిన వాళ్ళు, పనికి పోయిన వాళ్ళు, బర్రెలకు పోయిన వాళ్ళు, యాడికి పోయిన వాళ్ళు అనే సరే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ అందరితో ముచ్చటించాల్సిందే. అందరూ ఎవరేం కూర వండుకునిండ్రు, ఎవరేం చేసిన, ఊర్లో ఉండే ఏ పొకార్లైనా సరే ఇక్కడ మాట్లాడుకునేటోళ్ళు. అప్పుడు ఇది అరుగు మెయిన్ ప్లేసు అప్పటికి మా ఊరు జనాభాకి. కానీ ఇప్పుడంతా పోయింది, సెల్ల పడిపోయింది. అప్పటి రోజులు ఇంకేడొస్తాయి, ఇంక రావు. ఇదే మొత్తానికి మా గుడి. చూడండి, ఒకప్పుడు ఎట్టుండేదో ఇప్పుడు అంతా శిలలు అయిపోయింది. ఇంకా ఒక 5-6 సంవత్సరాలకి మొత్తం పడిపోద్దేమో, ఇంకా చూడడానికి కూడా ఏముండదు. ఆ గుడి కాడి నుంచి కొంచెం ముందుకు ఒక దారి ఉంది.
ఈ దారి ఎందుకంటే ఆడ కొంతమంది ఇల్లు ఉండేవి, ఇల్లు కొట్టాలు అన్నీ ఉండేవి. కానీ అందరికంటే ముఖ్యమైనది మనకి నీళ్లు. అప్పుడు బోర్ చూపించాను కదా, ఆ బోరింగ్ కాడ కంటే ముందు ఈ బావి ఉండేది. దీన్నే సేదురు బావి అంటారు. చూడండి బావి కూడా షట్టర్లో ఉంది. ఓ రీసౌండ్ వస్తుంది. అప్పుడు దీని మీద అవి కర్రలుండి గిల్లకుండి ఇట్టా 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 సేదుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు సేదేటోళ్ళు లేరు, అన్ని బోర్లు కొలాయిలు తిప్పుకుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఈ పక్కనే చేలు ఉంటాయి, ఈ చేలకి ఆ పక్క వాగు ఉంటుంది. ఆ మంచినీళ్ళు కావాలనుకుంటే బోరింగ్ కంటే ముందు అక్కడ పోయి సెలింలు లోడుకొని నీళ్ళు తెచ్చుకునేటోళ్ళు. ఆ నీళ్ళు ఇంకా ఒరిజినల్గా ఉండేవి. ఇప్పుడు అన్ని కల్తీ నీళ్ళు అయిపోయినాయి. ఆ వాగు నీళ్ళు అయితే భలేగా ఉండేవి, బోరింగ్ కంటే కూడా బాగుండేవి. ఇది మొత్తానికి మా సేదురు బావి. ఈ సేదురు బావి నీళ్ళు అయితే తాగేటోళ్ళు కాదు, కానీ అన్ని స్నానాలకు కానీ బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికి ఉపయోగించేవాళ్ళు మా సేదురు బావి. చాలా సంవత్సరాల తర్వాత చూడండి రీసౌండ్ వస్తుంది మా సేదురు బావిలో. నీళ్ళు ఉండే అడుగున ఇగో నీళ్ళు ఉన్నాయి, అడుగు నీళ్ళు ఉంటాయి. కానీ అన్న పాములు గీములు ఉంటాయేమో భయం. అప్పట్లో ఈదులో ముచ్చట్లు కొంతమంది వేసుకుంటే పిల్ల బ్యాచ్ మొత్తం సేదురు బావి మీద ఉండేవాళ్ళు. ఈ సేదురు బావి మీద కూర్చొని ఇంకా పెద్దోళ్ళు ముచ్చట్లు వేస్తుంటే పిల్లోళ్ళు ముచ్చట్లు వేసేటోళ్ళు బాయ్. అప్పట్లో అందరికీ ఈత వచ్చేది, ప్రతి ఒక్కరికి. పుట్టిన పిల్లోడల్లా పోయి వాగులోనే ఉండేవాళ్ళు, మునిగి 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 సాయంత్రానికి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరు ఈతలకు పంపించలేదు, అందరూ స్విమ్మింగ్ పూల్కే. ఇప్పుడు అడవిలో ఉండే, ఇప్పుడు వాగుల్లో ఉండే, చాలల్లో ఉండే, చెట్లలో ఉండే బాయిల్లోకి వాగుల్లోకి ఎవ్వరు పంపించట్లా. కానీ మీరెవరైనా ఈతకు పోవాలనుకున్న పల్లెటూరు అయినా సిటీ అయినా స్విమ్మింగ్ పూల్ అయినా వాగైనా బాయ్ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేర్చుకునేటప్పుడు ఒక రొంత ఇబ్బంది ఉంటుంది. అంటే మనకి తెలియదు కదా ఎట్ట కొట్టాలని. మనం చాలామంది చూస్తాం ఎండాకాలం సెలవులు రాగానే పలానా ఊర్లో కొంతమంది బావిలో చచ్చిపోయినని, పలానా ఊర్లో కొంతమంది వాగులు ఈత కొడతా చచ్చిపోయినని, చిన్న చిన్న పిల్లకాయలు చచ్చిపోయినని వింటూ ఉంటాము. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మొత్తానికైతే మా సేదురు బాయ్, ఇది మా సేదురు బాయ్. ఆ పక్కనే మొత్తం పొలాలు ఉంటాయి, డ్రోన్ షాట్లో చూసుంటారు మీరు పొలాలు. ఆ పక్కనే వాగు ఉంటుంది, వాగులో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. ఇది ఈ పక్కకి. ఇంక ఈ పక్క అంతా కొట్టాలు, వేరే వాళ్ళ ఇల్లు అన్నీ ఉండేటివి. ఈ గుడికి ఎదురుగా ఏడైతే మూల ఉంటుంది కదా, ఈ మూలలో అంగడి ఉండేది. అప్పుడు పెప్పర్మెంట్లు అవన్నీ. అప్పుడు ఏంలే రూపాయలు డబ్బులు ఏమీ లేదు. అప్పుడు పావలాలు, ముప్పావలాలు, అణాలు, ఇంకా వడ్లు, రాగులు, సొద్దలు ఇవన్నీ ఎత్తుకొని అర్ధ నిండా పెడితే మనకు కావాల్సిన వస్తువులు ఇచ్చేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది అది వస్తువులు ఇచ్చేది. నాకు పావల వరకు గుర్తుంది, అంతకు ముందు గుర్తులేవు. కానీ ఏమన్నా కప్పులు ఎత్తుకొని పోయి బియ్యమో, వడ్లో, రాగులో, జొన్నలో, మొక్కజొన్నలో పెడితే మనకు ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువు ఇచ్చేటోళ్ళు అప్పట్లో. ఇంక ఈ పక్క చూసుకుంటే ఇంక ఇది ఒక లైను. ఈ లైన్ మొత్తం ఉండేవాళ్ళు జనాభా. ఈ లైన్కి ఆ చివరన మనకి ఊరును కాపాడే దేవుడు ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఎప్పటికి కూడా ఉంది చూడండి రాయి. సో చూడండి, ఇది మా ఊరికి ఎండింగు, అంటే ఇటు సైడ్ ఎండింగు. ఇక్కడ మా ఆంజనేయ స్వామి. ఇప్పటికి కూడా ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి, చిన్న బొమ్మలాగా కనపడుతున్నారు ఆంజనేయ స్వామి. ఇప్పటికీ అప్పుడప్పుడు చూడండి కడ్డీలు అవి పెట్టి అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి చేస్తూ ఉంటారు. అప్పట్లో మా ఆంజనేయ స్వామి మా ఊరికి దైవం, బలిష్ట దైవం ఆంజనేయ స్వామి. దీని తర్వాత ఇంక ఈ పక్కనే ఈడ బావి ఉంటుంది, ఇక్కడ ఇల్లు ఉంటాయి, ఇక్కడ బావి ఉంటుంది. ఈ బావిలో అందరూ పోయి మునుగుతూ ఉండేవాళ్ళు. దాన్ని గుడ్డు బావి అంటారు, దాని పేరు గుడ్డు బావి. ఇదంతా ఆ పక్క అంతా చెరువు. ఇప్పుడు మీకు యాక్చువల్గా ఒక విషయం చెప్పాలా, మేము అసలు ఈ ఊరు నుంచి పక్కన ఊరికి ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే, ఈ పైన చెరువు ఉంటుంది, మా ఊరు పైన చెరువు ఉంటుంది. ఆ చెరువు పక్కన మాగాని ఉంటుంది, మాగాని కింద మా ఊరు ఉంటుంది. అటుపక్క ఇటుపక్క మాగాని, మధ్యలో మా ఊరు ఉంటుంది. 20 సంవత్సరాల ముందు చెరువు కట్ట ఒక్కసారిగా అకస్మాత్తుగా మొత్తం తెగిపోయింది. తెగిపోవడం వల్ల మా ఊరు మొత్తం నీళ్ళ జలాలే, ఇంకేం లే అసలు. ఒక వస్తువు కూడా లేదు, మొత్తం తడిసిపోయింది. తడిసిపోవడం వల్ల అర్ధరాత్రి అప్పుడు తడిసింది. అప్పటికప్పుడు అందరూ ఏమో సాగు బతుకులతోటి అందరు పోయి ఆ పక్కన ఒక ఆయన షెడ్ వేసి ఉంటే ఆడికి పోయి ముడుక్కొని తర్వాత రోజు వచ్చి అన్నీ చూసుకున్నారు. సో అప్పుడే ఫిక్స్ అయినరు, ఒరే ఈ చెరువు కింద ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లం, అందుకని మనం వేరే ప్లేస్ చూసుకోవాలని చెప్పి అందరు పెద్దలందరూ నిశ్చయించుకొని ఈ ఊరిని మొత్తాన్ని ఖాళీ చేసి అక్కడికైతే వెళ్ళిపోయినరు. అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడైతే ఏం లేదు, మొత్తం అడివే. మా ఊర్లో ఎన్ని వరదలు వచ్చి సునామీని వచ్చి ఏ ఊరు కొట్టుకోమైనా కూడా మా ఊరు కొట్టుకోబోదు, ఎందుకంటే మా ఊరు గడ్డ మీద ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఉంటే ఇప్పటికి కూడా బాగుండేది, కానీ ఇరుకిరుగ్గా ఉండేది. కానీ ఆడే బాగుంది, ఆడ విశాలంగా ఉంది. ఆ ఊరు కూడా మీకు చూపిస్తాను, ఆ ఊరు గురించి కూడా చెప్తాను. చూడండి చాలా సింపుల్గా ఉంది కదా దారి. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వెనక నుంచి మన అంకాలమ్మ బోరింగు ఆడదానికి జస్ట్ ఎంత ఇది మహా అంటే ఒక 100 మీటర్లు 150 మీటర్లు ఉంటుంది.
మా ఊరు బజారు, ఇది ఒక్కటే బజారు, ఒక్కటే బజారు 150 మీటర్లు ఉంటుంది. ఆ బజార్లోనే మేము దగ్గర దగ్గర 50 ఇల్లులు 50 కుటుంబాలు బతికినాం 20 సంవత్సరాల ముందు. ఈ రోజుల్లో అయితే ఎవరు బతకరు, అందరికీ లగ్జరీగా ఉండాలి, ఇల్లులు పెద్ద పెద్దగా ఉండాల్సి వచ్చేది. సో ఆ రోజులు కాబట్టి బతికిండ్రు మా వాళ్ళు. ఏందిరా షట్టర్లో పోతాను అనుకోబాకండి, ఇద్దో మా బడి ఎప్పటికీ అట్టే ఉంది బడి, కానీ కంపరా షీట్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు డోర్ ఉంది, తలుపులు ఉన్నాయి, లోపల అన్ని అక్షరాలు ఉన్నాయి, కానీ కంప షీట్లే. పాములు గేములు ఉంటాయేమో, పాములు ఏమన్నా ఉంటాయేమో భయం అంతే. చూడండి ఇప్పటికీ మా బడిలో డోర్ ఇంకా పెట్టున్నారు డోర్ని. దాని తర్వాత లోపలికి పోతే ఎవరో పట్ట పైపులు ఎన్ని వేసుకున్నారు, కానీ చుట్టుపక్కల చూడండి అంత చీకటిగా ఉంది. ఇంకా చీకటి పడిపోవచ్చింది కాబట్టి చీకటిగా ఉంది. ఇదొక్కటే రూము, అందరు ఇక్కడ కూర్చునే వాళ్ళు పిల్లకాయలు కిందే కూర్చునేటోళ్ళే, అప్పుడు అవన్నీ ఉండేవి కాదు. ఇంక ఈ పక్క చూసుకుంటే ఇది బోర్డు. అప్పట్లో బోర్డు చూడండి, ఇప్పుడంతా స్టైల్ బోర్డులు వచ్చినాయి, కానీ అప్పట్లో నల్ల రంగు మాత్రం వేసేటోళ్ళు. ఇట్లా నల్ల రంగు వేసి ఇంకా చాక్ పీస్తో రాసేటోళ్ళు. చాక్ పీస్తో రాసి పిల్లలు చదువుకోండిరా అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అందరూ అప్పట్లో ఉండి పిల్లలందరూ ఇప్పుడు పెద్ద బలిష్ఠులు అయిపోయిందిలే, అది వేరే విషయం. ఇది మా ఊరు. ఇప్పుడు కూడా పెచ్చులు ఊడిపోతూ ఉంది, ఎప్పుడు పడిపోద్దో తెలీదు. మొత్తం సీలిపోయి ఉంది. ఇదంతా మ్యాక్సిమం ఒక 5-6 సంవత్సరాలు మొత్తం డేలా అయిపోద్ది, మొత్తం కింద పడిపోద్ది. ఇంక చూడు ఈ పక్క కూడా దారి బొక్క పెట్టేసిండ్రు. ప్రస్తుతానికైతే మా ఊర్లో ఉండే వాళ్ళందరి పనిముట్లు వేసుకోవడానికి, పట్ట పైపులు, గొర్రెలు వేసుకోవడానికి ఉపయోగిస్తుంది. బయట చూడండి, ఇవన్నీ మా పొలాలు. చూడండి బడి నుంచి బయటికి రాగానే పొలాలు చూడండి ఎట్లా ఉండయో. ఇవన్నీ బీడు పడిపోండి. మొన్నటిదాకా పూలు వేసిండ్రు, మా సైడ్ గడ్డ సంపంగి పూలు బాగా వేస్తారు, పూలు వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, మొత్తం ఖాళీగా ఉంది. ఈ యాంగిల్లో చూడండి గుడి మీకు మా బడి నీట్గా కనపడుతుంది. ఇది మా బడి చూడండి, ఆ పక్క ఒక తొర్ర, ఈ పక్క ఒక తొర్ర, అన్ని తొర్రలే, కానీ అప్పుడు చాలా నీట్గా ఉండేది మా బడి. ఇదేనాయా మా బడి, మా నాన్న వాళ్ళు మేమందరూ చదువుకున్న బడి. మా పాతూరులో ఇంకా చూపించడానికి ఒకప్పట్లో ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ శిథిలాలు అయిపోయినాయి. పాతకాలం గెటప్ వేసుకొని మా పాతూరులో ఉండే పాత బళ్ళు, పాత గుళ్ళు, పాత ఇల్లులు, పాత గరిచులు అన్నీ చూపించానని అనుకుంటున్నా. అంటే మీకు అనిపించచ్చు ఏంద్రా మీ ఊరు మాకెందుకురా అని, కానీ నాకు మెమొరీగా ఉంటుంది, మీకు మా ఊరు ఎట్టుందో చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోబాకండి. సో మన ఊర్లో ఉండే అన్నీ చూపించిన ఆల్మోస్ట్. ఇప్పటికీ కొన్ని పని చేస్తున్నాయి, బోరింగ్ పని చేస్తుంది, ఆ పక్క చేదురుబాయి ఉంది, ఈ పక్క సంథింగ్ చెరువు ఉంది, పక్కన అందరు పైర్లు పెట్టుకుంటారు. ఇప్పటికీ కూడా పచ్చగానే ఉంటుంది మా ఊరు, కానీ కంప చెట్లు మడడం వల్ల, శిథిలాలు అయిపోవడం వల్ల, కొత్త ఇల్లు ఆడ కట్టుకోవడం వల్ల రాళ్ళన్నీ పెరికేసుకొని వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. అంటే మేము అందరం పోయి ఆడ కట్టుకున్నాము. సో అందుకని నీట్గా కనపడలేదు. సో మీరు ఎవరైనా డిసప్పాయింట్ అయ్యింటే ఐఎమ్ రియలీ సారీ. నేను ఈ గెటప్ వేసుకున్నాను, ఎందుకంటే మన వీడియోస్ ముందు అంతా గెటప్ తోటే వస్తుంది. ఇప్పుడు ఏ వీడియో తీసినా కొంచెం గెటప్గా, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేది నా తపన. సో ఈ గెటప్ పెట్టందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంటే చాలామంది పిట్టల ధరలు ఉన్నట్టు అనుకోబాగండి. అంటే మా విలేజ్ కల్చర్లో అప్పట్లో మా జేజబ్బోళ్ళు కానీ వాళ్ళ నాన్నోళ్ళు కానీ ఇట్లా వేసుకునేటోళ్ళు. నేను కొంచెం కొంత స్టైల్గా వేసుకున్నాను, వాళ్ళు ఇంకొంచెం మొరటగా ఉండేటోళ్ళు. అంటే మనకు ఆ స్టైల్ రాలేదు, ఈ పంచి కట్టుకోవడానికి మనకు 10-15 నిమిషాలు పట్టింది కాబట్టి మనం ఆ ట్రెండ్ అయితే ఫాలో అయ్యలేకపోయినా నాకు వచ్చిన దాంట్లో నేను కట్టుకున్నాను. మా పాతూరు గురించి ఇంతే, ఇంకా మా కొత్త ఊరు గురించి కూడా మీకు చూపిస్తాను. మీరు ఎవరన్నా కావాలంటేనే, ఎవరికైనా కొత్త ఊరు గురించి కూడా చూపించాలి, కొత్త ఊర్లో ఏమేమి ఉండి, కొత్త ఊర్లో ఎన్ని బజార్లు ఉండి, కొత్త ఊర్లో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా ఒక్క కామెంట్ పెట్టండి. అట్లీస్ట్ 10 కామెంట్స్ మా కొత్త ఊరు కావాలని మీరు కానీ కామెంట్లు పెడితే ఖచ్చితంగా మా కొత్త ఊరు గురించి కూడా మంచి డ్రోన్ షాట్లు, గుళ్ళు, ఈదులు మొత్తం చూపిస్తాను, మా ఊర్లో ఏమేమి ఉన్నాయి కూడా చూపిస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. కంప్లీట్గా నా గెటప్ కానీ వేస్తే మర్చిపోకుండా చిన్న లైక్ అయితే వేసిపోండి. సో ఇంకొక నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను, అది కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తాను. కొత్త వీడియోల కోసం చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సరే టాటా, బాయ్ బాయ్.